వ్యూవర్స్ ఇది వచ్చేసి డ్రా స్ట్రింగ్ బ్యాగ్ అండి, క్రోషెట్ డ్రా స్ట్రింగ్ బ్యాగ్. దీనికి మనం బార్డర్ అనేది ఈ విధంగా ఇస్తున్నామండి. సో ఈ బార్డర్ ఎలా చేయాలో నేను మీకు ట్యూటోరియల్ చేసి చూపిస్తానండి. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి, బిగినర్స్ ఫ్రెండ్లీ ఇది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్ చేద్దామా. ఇక్కడ ఒక సింగిల్ చైన్ వేయాలండి. సింగిల్ చైన్ వేసాక యాన్ ఓవర్, స్కిప్ 1 చైన్, పుల్ ఇన్సర్ట్ ద హుక్, యాన్ ఓవర్ ఇంటూ 2 హుక్స్ అండ్ నెక్స్ట్ 2 ends. ఒకే చైన్ ఒకే స్టిచ్లో మనం 4 డబుల్ క్రోషెస్ చేయాలండి. ఈ విధంగా డబుల్ క్రోషే ఎలా చేయాలో తెలియని వాళ్ళు కమెంట్ చేయండి, నేను కమెంట్ సెక్షన్లో చూసి డబుల్ క్రోషే ఎలా చేయాలో ఒక ట్యూటోరియల్ వీడియో అనేది నేను కమెంట్ అప్లోడ్ చేస్తానండి. సో 4 ఈ విధంగా అండి, 4 చేశారు కదండి, 4 డబుల్ క్రోషెస్. సో బిగినర్స్ వాళ్ళు ఏం చేయాలంటే అండి, మనం ఫస్ట్ కౌంట్ చేసుకోవాలండి ఎన్ని ఉన్నాయో అనేటివి. సో మనకు ఇది సింగిల్ క్రోషే అండి, ఇది కౌంట్లోకి రాకూడదు. ఓకే, సేమ్ స్టిచ్లో మనము 4 డబుల్ క్రోషెస్ చేయాలండి. సో డబుల్ క్రోషెస్ మనం కౌంట్ చేసేద్దాం పదండి. సో చూడండి 1 2 3 4 డబుల్ క్రోషెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్కిప్ 1 చైన్, ఇన్సర్ట్ ద హుక్ ఇంటూ ద నెక్ అనదర్ స్టిచ్, 1 సింగిల్ చైన్, సింగిల్ క్రోషే అనేది చేయాలండి. ఈ విధంగా చూసారు కదండి, ఇట్లా ఈ విధంగా మనం సేమ్ అల్లుకుని వెళ్ళిపోవాలండి. దీనికి నేను గ్రీన్ కలర్ బార్డర్ యూస్ చేస్తున్నానండి, గంగా ఒలివియా డిజైర్. సో మళ్ళీ యాన్ ఓవర్, స్కిప్ 1 చైన్, ఇన్సర్ట్ ద హుక్ ఇన్ అనదర్ స్టిచ్, మళ్ళీ సేమ్ స్టిచ్లో మనం 4 డబుల్ క్రోషెస్ చేయాలండి. 1 2 3 4 డబుల్ క్రోషెస్ చేసేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ 1 స్టిచ్ వదిలిపెట్టి ఇంకో స్టిచ్లో మనం సింగిల్ క్రోషే చేయాలండి. ఈ సింగిల్ క్రోషే ఎలా చేయాలి, డబుల్ క్రోషే ఎలా చేయాలి అని ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ట్యూటోరియల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. సో మన కలెక్షన్స్లో చాలా ఉన్నాయండి కలెక్షన్స్. సో ఎవరికైనా కావాలంటే DM టు ఆర్డర్ అండి, 7893545832 ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు షేర్ చేయండి, నేను ఆర్డర్ ప్లేస్ చేస్తానండి మీ ఆర్డర్ని. సో 2 3 4 చూసారు కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి, 1 స్టిచ్ లీవ్ చేసి ఇంకో స్టిచ్లో చేయాలి, సింగిల్ క్రోషే చేయాలి. సో ఈ విధంగా అండి, చూసారు కదా బార్డర్ ఈ విధంగా రావాలండి. సో దీనికి స్ట్రింగ్కి నేను నెక్స్ట్ ఒకటి కార్డ్ అనేది చేశానండి. సో ఈ కార్డ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇది జస్ట్ మీకు బార్డర్ ఎలా చేయాలనేది నేను చూపించానండి ఈ వీడియోలో. ఈ విధంగా ఉంటుందండి బార్డర్, చూసారు కదండి. ఇక్కడ ఫినిషింగ్ చేయాలి నెక్స్ట్, ఇంకంతేనండి, చాలా ఈజీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఈ ట్యూటోరియల్ ఎవరికన్నా కావాలంటే బిగినర్స్ కోసం నేను చాలా ఈజీగా చేశానండి, ఇది బిగినర్స్ కోసం. ఎవరికన్నా దీని ఫుల్ ట్యూటోరియల్ వీడియో కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ట్యూటోరియల్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఫాస్ట్గా సూన్. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ, బై బాయ్.